ఈ వీడియోలో నేను మే 2024 తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ చెప్తాను. తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మనకి జూన్ 9th అయ్యే ఎగ్జామ్కి మేబీ స్పెషలీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్ది కరెంట్ అఫైర్స్ చదవరు. సో అందుకనే తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ ఇందులో నాకు తెలిసి ఆల్మోస్ట్ అంతా కవర్ అయింది. నేను ఒక 3-4 పేపర్స్ నుండి చేసిన కరెంట్ అఫైర్స్ అవి చాలా క్విక్గా రివైజ్ చేద్దాము. ఫస్ట్ పార్ట్ పర్సన్స్ అండ్ న్యూస్, అంటే వ్యక్తి ఎందుకు వార్తలలో ఉన్నారు ఇంపార్టెంట్. ఎన్ రంగారెడ్డి గారు ఒక సీనియర్ కన్సల్టెంట్ ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి పాత మహబూబ్ నగర్ జిల్లాలో. సో వారు చనిపోయారు. అలాగే సంపత్ తుమ్మల, ఇది ఇంపార్టెంట్. నేను మీకు చెప్పేటప్పుడే ఏవేవి ఇంపార్టెంటో కూడా చెప్తాను, అవి స్పెసిఫిక్గా ఫోకస్ చేయండి. మనకిప్పుడు హోటళ్ళల్లో చాలా రేట్లు జరుగుతున్నాయి, ఫుడ్ సరిగ్గా ఉండలేదు, ఫుడ్ అడల్ట్రేషన్ అవుతుందని చెప్పి చాలా న్యూస్ వస్తుంది కదా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సంపత్ తుమ్మల అనే వ్యక్తి NRAI హైదరాబాద్ చాప్టర్ హెడ్. NRAI అంటే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇవన్నీ రేట్స్ అయిన తర్వాత ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. ఆ కమిటీ పని ఏంటంటే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ మీద అవగాహన కల్పించడానికి ఫామ్ చేసిన అథారిటీ ఇది. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్, ఇచ్చిన స్టాండర్డ్స్ని అన్ని హోటల్స్ పాటించేలా ఎలా చేయాలి అన్నది రికమెండ్ చేయడానికి సంపత్ తుమ్మల కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో సంపత్ తుమ్మల కమిటీ చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించింది అని అడగొచ్చు. ఫుడ్ స్టాండర్డ్స్ ఇన్ రెస్టారెంట్స్కి సంబంధించింది. తర్వాత ఎర్నేని సీతాదేవి అనే వ్యక్తి ఫార్మర్ మినిస్టర్, వారు చనిపోయారు, అందుకని న్యూస్లో ఉన్నారు. దర్శనం మొగలయ్యది కాంట్రవర్షియల్, ఇది అడిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కానీ ఇది ఎందుకు కవర్ చేశానంటే బ్యాక్గ్రౌండ్ కిన్నెర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, అది ఇంపార్టెంట్. సో దర్శనం మొగలయ్య అనే వ్యక్తి నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యక్తి. వారు కిన్నెర ప్లేయర్ అనమాట. వారికి పద్మశ్రీ అవార్డు 2022లో ఇవ్వడం జరిగింది. 2015లో తెలంగాణ గవర్నమెంట్ వారికి ఉగాది పురస్కారంతో సహా మంత్లీ పెన్షన్ ఇస్తానని ప్రామిస్ చేసింది. అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకు ఆయన ఒక లేబరర్ లాగా, డైలీ వేజ్ లేబరర్ లాగా వర్క్ చేస్తున్నారని న్యూస్లో వచ్చింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండర్లో మనకి ఇది ఇంపార్టెంట్. కిన్నెర అంటే ఏంటి? కిన్నెర అనేది ఒక ఇండిజీనియస్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని బ్యాంబూ, డ్రైడ్ బాటిల్ గ్రౌండ్, హనీ కోంబ్, బుల్ హార్న్, వ్యాక్స్, బీడ్స్, మిర్రర్స్, పీకాక్ ఫెదర్స్ ఇవన్నిటితో కలిపి తయారు చేస్తారు. బేసిక్గా కిన్నెర అన్నది డక్కలి ఇంకా చెంచులకి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఇంపార్టెంట్. డక్కలి, చెంచూస్, ఇది నల్లమల్ల ఫారెస్ట్లో రిజైడ్ చేసే ఈ ట్రైబ్స్ ఎక్కువ వాడతారు. అయితే ఈ మొగలయ్య గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే కిన్నెర ఇన్స్ట్రుమెంట్ని 12 ఫ్రెట్స్ని యాడ్ చేయడం జరిగింది. 7 to 9 ఫ్రెట్స్ ఉండే, అంటే ఫ్రెట్స్ అంటే తీగలు, 7 to 9 తీగలు ఉండేదాన్ని 12 ఫ్రెట్స్కి యాడ్ చేయడం జరిగింది. సో అది వారి కాంట్రిబ్యూషన్. ఇది కిన్నెర ఇన్స్ట్రుమెంట్ గురించి ఎక్కువ ఇంపార్టెంట్. దాని తర్వాత MLC దండే విఠల్ న్యూస్లో ఎందుకు ఉండే అంటే వారి ఎలక్షన్ని తప్పు అని చెప్పి హైకోర్టు కొట్టిపడేయడం జరిగింది. వారి ఎలక్షన్ తప్పు కాబట్టి వారి ప్లేస్లో రాజేశ్వర్ రెడ్డి గారిని ఎలక్టెడ్ అని అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ హైకోర్టు. అయితే సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ని స్టే చేసింది ప్రస్తుతానికి. నా ప్రకారం పర్సన్స్ అండ్ న్యూస్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది. దీప్తి జీవాంజీ అనే వ్యక్తి ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్. దిస్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ హ్యాస్ వన్ a gold medal in a competitive exam. She is from Telangana. అందుకనే అది చాలా ఇంపార్టెంట్. దీప్తి జీవాంజీ న్యూ వరల్డ్ రికార్డ్ as she won gold medal in 400 meters race in T20 category at the World Para Athletics Championship. పారా అంటే డిజేబుల్డ్కి సంబంధించిన కాంపిటీషన్ అని అర్థం. ఈ కాంపిటీషన్ కోబ్ జపాన్లో కండక్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత విరాసత్ రసూల్ ఖాన్ అనే వ్యక్తి MIM ఫార్మర్ MLA
ఆయన చనిపోయారు. తర్వాత సీత పల్చోల, జోగిందర్ తనికెల. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4, ఒకటి సంపత్ కుమార్, ఇంకోటి దీప్తి జీవాంజీ, సీతా పల్చోల, ఇంకా జోగిందర్ తనికెల. సీతా పల్చోలనేమో CEO ఆఫ్ వీహబ్ లాగా అపాయింట్ అయ్యారు దీప్తి ప్లేస్లో. తర్వాత జోగిందర్ తనికెలనేమో CEO ఆఫ్ టీ వర్క్స్ లాగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇవి 2 చాలా ఇంపార్టెంట్, ఇవి 2 కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో నా ప్రకారం ఈ 4 ఎక్కువ ఇంపార్టెంట్, మిగతా అన్ని మీకు తెలుసుంటే బెటర్, మీరు ఒకసారి వింటే ఈజీ అవుతుందని చెప్పడం జరిగింది అంతే. తర్వాత ఉదయ్ నాగరాజు ఒక మేజర్ అకంప్లిష్మెంట్. మనకి ఈ పేజ్లో ఏది ఇంపార్టెంటో చెప్తాను. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే వీరు నార్త్ బెడ్ఫోర్డ్షైర్ అనే ప్లేస్ నుండి పార్లమెంట్కి ఎంపిక అయ్యారు యూకేలో. హీ హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ఎంపిక అవ్వలేదు, ఐ మీన్ కంటెస్ట్ చేయడానికి. లేబర్ పార్టీస్ పార్లమెంటరీ క్యాండిడేట్ ఫర్ నార్త్ బెడ్ఫోర్డ్షైర్ యూకే. ఇది ఇంపార్టెంట్, ఉదయ్ నాగరాజు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ 10 సీనియర్ IAS ఆఫీసర్స్ని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్స్ లాగా అపాయింట్ చేసింది. ఆఫీసర్ పేరు, యూనివర్సిటీ. ఇది ఒక్కసారి చూసుకోండి. దానకిషోర్, వాకిటి అరుణ, సయ్యద్ అలీ, ముర్తుజా రిజ్వీ. ఒక్కసారి ఇది చూసుకోవడం బెటర్. వాళ్ళని ఇన్ఛార్జెస్ లానే అపాయింట్ చేసింది కాబట్టి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ Group 2లో Group 3లో అయితే స్కోప్ లేదు, Group 1లో చెప్పలేము, అందుకనే ఇది ఇంక్లూడ్ చేసిన. ఇప్పుడు కల్చర్కి వచ్చేసరికి ఒకటి న్యూస్లో ఉంది. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్ తెలంగాణలోనే ఫస్ట్, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్ విత్ ద బర్డ్ బ్రహ్మచారి వాజ్ ఫౌండ్. ఎక్కడ దొరికింది అంటే చడా విలేజ్, మోతకొందూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఇది ఇంపార్టెంట్, ప్లేస్ అండ్ న్యూస్ ఎక్కడ దొరికింది అన్నది అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో చడా విలేజ్, మోతకొందూరు మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో ఈ బ్రహ్మచారి అని రాసున్నది దొరకడం జరిగింది. అయితే ఈ టర్మ్ బ్రహ్మచారి ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు నానేఘాట్ ఇన్స్క్రిప్షన్లో కూడా దొరికింది అని చెప్పడం జరిగింది. మనకు ఆ ప్లేస్ ఒకటి అడుగుతారు. ఈవెంట్స్కి వచ్చేసరికి ఏమేమి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినాయి అది ఇంపార్టెంట్. ఫస్ట్ వెస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ ఎక్స్పో జరిగింది. ఇది నరేన్ గార్డెన్ మియాపూర్లో జరిగింది. ఇది అడగకపోవచ్చు కానీ మెన్షన్ చేసిన. స్టేట్ ఫార్మేషన్ డేలో జయ జయ హే తెలంగాణ చాలా చాలా ఇంపార్టెంట్. జయ జయ హే తెలంగాణ రాసింది ఆంధ్రశ్రీ, దాన్ని MM కీరవాణి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేషనల్ స్టేట్ ఎంబ్లెమ్ ఇంకా చేంజ్ అవ్వలేదు, తెలంగాణ తల్లి ఇంకా చేంజ్ అవ్వలేదు, అంటే చేంజ్ ఉన్నాయి. జయ జయ తెలంగాణ మాత్రం చేంజ్ అయ్యింది, దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ డైరెక్టర్స్ డేని అబ్జర్వ్ చేశారు తెలంగాణలో. డైరెక్టర్స్ డే యాక్చువల్లీ దాసరి నారాయణ గారి బర్త్డే అబ్జర్వ్ చేద్దాం అనుకున్నారు, కానీ బికాస్ ఆఫ్ సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ దాన్ని 19th మే బర్త్డే, ఒరిజినల్లీ 9th or 10th మేనో అయిన బర్త్డే, అది మార్చి 19th మేకి షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఇది నా ప్రకారం ఇది కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియాలో ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. సింగరేణి ఏం చేసిందంటే ఒక 120 meters హైట్లో సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మిస్తుంది. సో సోలార్ పవర్ ప్లాంట్ అంటే హైయెస్ట్ హైట్ మీద ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. రామగుండం 3 ఏరియాలో ఇది బిల్డ్ చేస్తున్నారు. ఇది 22 మెగావాట్ ప్రాజెక్ట్. దీన్ని జూలై 2024కి కంప్లీట్ చేస్తారు, కానీ మనకి డీటెయిల్స్ అన్న అవసరం లేదు. ఎక్కడ బిల్డ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అబవ్ ద గ్రౌండ్ ఆన్ ద డంప్ ఆఫ్ అన్ ఓవర్బర్డెన్డ్ ఓపెన్ కాస్ట్ కోల్డ్ మైన్ ఇన్ రామగుండం 3 ఏరియా. ఈ రామగుండం 3 ఏరియా గుర్తుపెట్టుకోండి. గవర్నెన్స్కి సంబంధించి చాలా క్లియర్గా గవర్నమెంట్ 24th మే నుండి గుట్కా తెలంగాణలో బ్యాన్ అని చెప్పడం జరిగింది. 1 year బ్యాన్ ఇది. సో డేట్ చాలా ఇంపార్టెంట్. ఏ డేట్ నుండి గుట్కా బ్యాన్ అయింది? 24th మే నుండి బ్యాన్ అయింది. చూడండి, తెలంగాణ హ్యాస్ ఇష్యూడ్ అ నోటిఫికేషన్ ప్రొహిబిటింగ్ ద మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేల్ ఆఫ్ గుట్కా అండ్ పాన్ మసాలా. ది ఆర్డర్ ఇస్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ అండర్ క్లాజ్ A ఆఫ్ సబ్సెక్షన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్. ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కాన్స్టిట్యూట్ చేసిందే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అదొక స్టాట్యూటరీ బాడీ. ఓకే, సో ఎందుకు ఇది అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఆబ్వియస్లీ గుట్కాని బ్యాన్ చేసేది పబ్లిక్ హెల్త్ కోసమే. సో గుట్కా, పాన్, తబాకు
అండ్ నికోటిన్ వీటిని బ్యాన్ చేయడం జరిగింది. డేట్ ఇంపార్టెంట్ 1 year బ్యాన్ ఉంటుంది 24th May నుండి. తర్వాత TS to TG మారింది, మీకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పటి నుండి TS ప్లేస్లో మనం TG అన్నది వాడబోతున్నాం. సో మనకు TSPSC ఏమవుతుంది, TGPSC అవుతుంది. ఓకే, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ గవర్నమెంట్ స్కూల్స్ని మేనేజ్ చేయడానికి. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలని విమెన్ SHGs మేనేజ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. కమిటీస్ టు బి ఫార్మ్డ్ కంప్రైజింగ్ ద president of the women SHG, headmistress and mothers of 3 students from each school for the maintenance of government schools to women self-help groups starting from the upcoming calendar year. So ee committees lo everoru untaru. First who will be there in the committees? 5-member committee adi, head ministers, president of women self-help group or local self-help group, tarvata 3 mothers of 3 children studying in that school. adi first. Tarvata వాళ్ళు ఏమేం చేస్తారు, ఈ టెంపరీ రిపేర్ వర్క్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళు అండర్టేక్ చేయడానికి ఉంటుంది. అట్లాగే వాళ్ళు 25,000 rupees ఖర్చు చేసే పని ఏదైనా వాళ్ళు డిసైడ్ చేసుకొని చేయడానికి ఉంటుంది. సో డెసిషన్ని డీసెంట్రలైజ్ చేసి పని తొందరగా జరగడానికి అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకురావడం జరిగింది. అట్లాగే మల్డర్ లెవెల్ ఆఫీసర్స్కి 1 lakh వరకు ఖర్చు అయ్యే పనిని అండర్టేక్ చేసే రైట్ ఉంటుంది. 1 lakh అబవ్ అయితే గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే దీనికి ఈ ఇనిషియేటివ్కి ఆల్రెడీ 600 crores కేటాయించడం జరిగింది. ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ₹600 crores ఫర్ దిస్ ఇనిషియేటివ్. సో 600 crores కేటాయించడం జరిగింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఎంతమంది ఉంటారు, 5-member కమిటీ ఎవరెవరు ఉంటారు, దాని మెయిన్ పర్పస్ ఏంటి, స్కూల్ మెయింటెనెన్స్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, దానికి వాళ్ళు ఎంత ఖర్చు వరకు పనులు డిసైడ్ చేయొచ్చు, 25,000 డిసైడ్ చేయొచ్చు. ఎంత అలొకేషన్ అయింది బడ్జెట్లో, దీనికి 600 crores అలొకేట్ అయింది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత గవర్నమెంట్ ఏమని అనౌన్స్ చేసిందంటే కొత్త 6 పాలసీస్, ఇండస్ట్రీస్కి సంబంధించి 6 పాలసీస్ని మేము ఇనిషియేట్ చేస్తామని అనౌన్స్ చేసింది. Group 2కి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. సో ఇప్పటికైతే మనకు ఆ 6 పాలసీస్ డీటెయిల్స్ రాలేదు, మరి అవి ఏ సెక్టార్కి సంబంధించినవి వచ్చినాయి, సెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో బూస్ట్ వేరియస్ ఇండస్ట్రీస్, ఎక్స్పోర్ట్స్ అండ్ సపోర్ట్ MSMEs. ఏమేమి వస్తాయంటే న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ 1, ఎక్స్పోర్ట్స్ పాలసీ 2, MSME పాలసీ 3, మెడికల్ టూరిజం పాలసీ 4, గ్రీన్ ఎనర్జీ పాలసీ 5 అండ్ రివైజ్డ్ EV పాలసీ 6. సో 6 పాలసీస్ని గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ స్కూల్ ఫీజు ప్రతి ఇయర్ May, June వచ్చేసరికి స్కూల్ ఫీజు చాలా ఎగ్జాబరెంట్ ఉన్నాయి, డిస్కషన్ రెగ్యులర్గా అవుతుంది. సో ఆ స్కూల్ ఫీజ్ని రెగ్యులేట్ చేయడానికి మేము ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ కమిటీని స్కూల్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని చెప్పి అనడం జరిగింది. ఇది తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్. సేమ్ అదే లైన్స్లో ఈ స్కూల్ ఫీ రెగ్యులేషన్ కమిటీని మేము కాన్స్టిట్యూట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే స్కూల్స్ని ఒక ఫీ స్ట్రక్చర్ని పెట్టడానికి ఒక బాడీ, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయమని అడిగేవాళ్ళు. ఆ స్కూల్ ప్రెసిడెంట్, ప్రిన్సిపల్, అక్కడ టీచర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒకరు, తర్వాత పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ నుండి ఒకరు, వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసేవాళ్ళు ఫీజు. ఇప్పుడు అట్లా కాకుండా స్కూల్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ వస్తుంది, కమిటీని తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మళ్ళీ రిపీట్ అయింది. సో TG to TS, all departments and secretariats are directed to replace all references of TS to TG. TS నుండి TGకి మార్చమని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మిస్లేనియస్లో భాషిని గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళ ఈ కాంపిటీషన్లో తెలంగాణకి చెందిన 3 పవన్ కుమార్, సంకేత్ కుమార్ పాఠక్, ఇంకా రాషి అహ్మద్, వీళ్ళు 3 విన్ అయ్యారు. అయితే వాళ్ళ ఇనిషియేటివ్ పేరు ఈ భాషా సేతు. దాని తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ టు అసిస్ట్ PC ఘోష్ జ్యుడిషియల్ కమిషన్. PC ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ని గవర్నమెంట్ ఎందుకు కాన్స్టిట్యూట్ చేసిందంటే ఈ
ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో జరిగిన అవకతవకల మీద రిపోర్ట్ ఇవ్వడానికి దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నిటి మీద. అయితే ఈ కమిటీని అసిస్ట్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. దాంట్లో 5 మెంబర్స్ ఉంటారు. సిబి కామేశ్వరరావు, కె సత్యనారాయణ, ఎన్ రమణమూర్తి, టి శశిధర్, ఇంకా కె శ్రీకాంత్. వీళ్ళ 5గురితో కూడిన ఒక కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ కమిషన్ ఒక ముఖ్యమైన పని ఏంటంటే మేడిగడ్డ, అన్నారం, ఇంకా సుందిల ప్రాజెక్ట్స్ ని ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద పీసీ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ వర్క్ చేస్తుంది. తర్వాత నా ప్రకారం ఇది ఇంపార్టెంట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎంకతాల గ్రాస్లెండ్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతారు. ఎంకతాల గ్రాస్లెండ్స్ వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. బట్ ఈ బయోడైవర్సిటీకి అవి చాలా ఫేమస్. అయితే అది ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే వాటికి చాలా త్వరలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనే ఒక ట్యాగ్ ఇస్తారు. ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అన్న ట్యాగ్ మనకి సెక్షన్ 41A ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 కింద వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో సెక్షన్ 41(1) clause 1 సబ్ క్లాజ్ 1 ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ట్యాగ్ అన్నది యాక్ట్ కింద వస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఎంకతల గ్రాస్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. వికారాబాద్లో ఉన్నాయి. అయితే తెలంగాణలో సంబంధించి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అమీన్పూర్ లేక్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది తెలంగాణలోనే కాదు ఇండియాలోనే ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రకారంగా ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. మీకు తిప్పి కొడితే ఒక మంత్లో 10 to 12 మోస్ట్ ప్రాబబుల్ ఉంటాయి. ఆ మోస్ట్ ప్రాబబుల్లో ఇది ఇంపార్టెంట్. తర్వాత మనకి రెమెల్ అనే సైక్లోన్ వచ్చింది మేలో. దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉండేనా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండే. ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నాగర్ కర్నూలు, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా నల్గొండ. కాటన్ ప్రొడక్షన్కి సంబంధించి మనకి ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ BG2 అని ఉంది చూడు, రోమన్ లెటర్ 2, బొల్గార్డ్ 2 అన్నది ఏ సీడ్ వెరైటీ, ఏ క్రాప్కి సంబంధించిన సీడ్ వెరైటీ అని అడుగుతారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు కాటన్. ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. కాటన్కి సంబంధించి దాని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాటన్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంత, 864 మినిమం సపోర్ట్ ప్రైస్ యాజ్ ఆన్ డేట్. తర్వాత తెలంగాణలో, ఆంధ్రాలో డ్రోన్స్ ద్వారా ఫర్టిలైజర్స్ని మేము చల్లుతాము అని ఒక ప్రైవేట్ కంపెనీ ముందుకు వచ్చింది. కంపెనీ పేరు ఇంపార్టెంట్. కంపెనీ పేరు మారుత్ డ్రోన్స్. ఎవరు చేశారు దీన్ని అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇంకా మారుత్ డ్రోన్స్ కలిపి డ్రోన్స్ ఇస్తామని చెప్పింది. అయితే ఈ డ్రోన్స్ రెంటల్ బేసిస్ మీద తీసుకొని మనం కెమికల్స్ అంటే ఫర్టిలైజర్స్ చల్లడానికి స్కోప్ ఉంటుంది క్రాప్స్లో. ఇవన్నీ పాయింట్స్ ఈ డ్రోన్స్ వల్ల వచ్చే బెనిఫిట్ అంటే ఇన్కమ్ పెరుగుతుంది, ఫార్మర్స్కి టైం సేవ్ అవుతుంది, ఇన్పుట్ కాస్ట్ తగ్గుతాయి, అవన్నీ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. ఇది మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ వరకు మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మారుత్ డ్రోన్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత NRERS డివైజెస్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై ఇక్రిసాట్. ఇక్రిసాట్ మనందరికీ తెలుసు, తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చాను. ఈ NIRS డివైజెస్ అన్నది AI డ్రివెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ మాడ్యూల్స్. బేసిక్గా సాయిల్ క్వాంటిటీ చెక్ చేయడానికి, సాయిల్ క్వాలిటీ చెక్ చేయడానికి, ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ లెవెల్స్ చెక్ చేయడానికి ఈ NIRS డివైజెస్ని యూజ్ చేయొచ్చు. ద టూల్ కెన్ బి అ క్యాటలిస్ట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూట్రియంట్ డెన్స్ క్రాప్స్ బోత్ ఇన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్ ఫార్మర్ ఫీల్డ్స్ అండ్ అ క్రూషియల్ ఎలిమెంట్ ఇన్ ద గ్లోబల్ ఫైట్ అగేన్స్ట్ మాల్ నరిష్మెంట్. బేసిక్గా NIRS అనే డివైస్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది. సప్లిమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అని తెలుసుకోవడానికి. ఆ ఫుడ్ తీసి ల్యాబ్కి పంపించి ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చి అంత టైం పట్టదు. అక్కడికక్కడే టెస్ట్ చేసి చెప్పగలిగే ఎబిలిటీ ఉన్న ఇన్నోవేషన్ ఇది. సో NIRS అన్నది ఇక్రిసాట్ తీసుకొచ్చింది. NIRS అన్నది న్యూట్రిషనల్ వాల్యూ అండ్ ఫుడ్ని చెక్ చేస్తుంది. ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత హెల్త్ అడ్వైజరీ అండ్ డూస్ అండ్ డోన్స్. ఇది బేసిక్గా హీట్ వేవ్కి సంబంధించి, మనకి హీట్ వేవ్ చాలా ఎక్కువ ఉండే తెలంగాణలో. సో దానికి సంబంధించి హెల్త్ అడ్వైజరీస్ ఇచ్చారు. ఇది నేను యాడ్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంటే, మెయిన్స్లో ఇంపార్టెంటే. హెల్త్ అడ్వైజ్ ఉన్న హీట్ వేవ్ వచ్చినప్పుడు ఏమేమి ఉంటుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత మనం దానికి ఇంపాక్ట్ కాకుండా ఏం మెజర్స్ తీసుకోవాలి, ఇక్కడ అన్ని మెజర్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక్కసారి మీరు చదువుకోండి. దీని మించి దీని మీద అడిగే
స్కోప్ ఏమి ఉండదు. లైక్ ఏమేం సిమ్టమ్స్ ఉంటాయి, మజిల్ వీక్నెస్ ఉంటుంది, నాజియా, వామిటింగ్, ర్యాపిడ్ షాలోయింగ్ బ్రీతింగ్, యాంగ్జైటీ, డిజినెస్, ఫెయింటింగ్, ఇవన్నీ రాసున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఫ్రీ జోన్ జూలై ఎండ్ కల్లా దీన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. సో దానికి ఇంపార్టెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ బై ది ఎండ్ ఆఫ్ జూలై అని చెప్పి అడిగితే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఎలక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎలక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో మీకు బేసిక్గా పోల్ పర్సంటేజెస్, ఎక్కడ ఎక్కువ పోల్ అయింది, ఈసీ ఇన్నోవేషన్, వీటి మీద క్వశ్చన్స్ ఇంపార్టెంట్. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేశారు ఓటర్స్కి. ఎవరికి అంటే 85 years ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళకి, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకంటే 40% కంటే అబవ్ డిజబిలిటీ ఉంటే దాన్ని మనం బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటాం. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డిసేబుల్డ్. దాని తర్వాత ఈసీ ఇంక్రీజ్డ్ పోల్ టైమింగ్స్ ఫ్రమ్ 7 AM to 6 PM. ఎందుకు? బికాస్ ఆఫ్ హీట్ వేవ్. దాని తర్వాత 2 smallest ఆన్సిలరీ పోలింగ్ స్టేషన్, 2 చాలా చిన్న పోలింగ్ స్టేషన్స్, అంటే టెంపరీ బేసిస్ మీద పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం జరిగింది. ఒకటేమో నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సెగ్మెంట్లో, ఇంకొకటేమో మల్లాపూర్ పెంట. బేసిక్గా ఇది ఎందుకు అంటే ఒకటేమో నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సెగ్మెంట్, ఇంకొకటి దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్ అండర్ నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. ఒకటి నాగర్ కర్నూల్, ఇంకోటి నల్గొండ. ఎందుకంటే ఈ 10 ఓటర్స్కి ఓట్ వేయడానికి చాలా దూరం వెళ్ళాలి, 10 to 12 kilometers నడవాలి. అదంతా తగ్గిపోతుంది, వాళ్ళకి డైరెక్ట్గా ఓట్ వేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇది చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎక్స్పెండిచర్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఏ పార్టీ ఎంత ఎక్స్పెండిచర్ చేసింది అన్నది ఇక్కడ రాసింది చూడండి. బీఆర్ఎస్ ఎంత, బీజేపీ ఎంత, కాంగ్రెస్ ఎంత. ఈ పార్టీ ఎక్స్పెండిచర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎవరు ఎక్కువ స్పెండ్ చేసిన మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఫిగర్స్ అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ పర్సంటేజ్ ఆఫ్ పోల్ ఎంత అంటే 66.3% 2024 జనరల్ ఎలక్షన్స్. ఇట్ ఈస్ 3% మోర్ దెన్ 2019 జనరల్ ఎలక్షన్స్. తర్వాత హైయెస్ట్ ఓటింగ్ భువనగిరిలో జరిగింది, లోవెస్ట్ హైదరాబాద్లో జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉండే అంటే 72.44%. ఎక్కడెక్కడ జరిగింది? వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది 72.44% జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు మేకి సంబంధించి తెలంగాణలో అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇది మీరు ఒక 10 minutes ఇవాళ, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి చూసుకున్నా సరిపోతుంది, మీకు గుర్తుంటుంది. ఒక 10-15 minutesలో దీన్ని మీరు తిప్పేస్తే సరిపోతుంది. దీన్ని అప్లోడ్ చేస్తాము. దీన్ని అప్లోడ్ చేసిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఆ లింక్ వెళ్ళి క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. దీనిలాగానే మిగతా మేవి, ఏప్రిల్వి కరెంట్ అఫైర్స్, జనరల్ కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తాను. ఇది మీకు క్విక్ రివిజన్కి చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.